నమస్కారం. ఎడిటోరియల్ న్యూస్కు స్వాగతం. తమిళ మరియు జాతీయ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ సమీకరణాలకు అంకురార్పణ జరుగుతోంది. గతంలో పార్లమెంట్లో 3/2 ప్రత్యేక ఆధిక్యత లేక వీగిపోయిన నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ బిల్లు ఇప్పుడు మళ్ళీ సరికొత్త ముసాయిదాతో ఎన్డీఏ దేశ రాజకీయాలను మార్చే దిశగా ప్రవేశపెట్టబోతుంది. కేంద్రం తీసుకున్న ఈ బిల్లును లోక్సభలో ఎలాగైనా సరే గట్టిగా వ్యతిరేకించాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దాని కూటమి పట్టుదలతో ఉన్నాయి. కానీ ఇక్కడే కాంగ్రెస్కు కోలుకోలేని షాక్ ఒకటి తగిలింది. నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్కు అత్యంత ఆప్తుడిగా ఉన్న తమిళనాడు అధికార పార్టీ డిఎంకే ఇప్పుడు కాంగ్రెస్ ఎజెండాతో మాకేం సంబంధం లేదంటూ చేతులు కడిగేసుకుంది. ద్రవిడ మున్నేత్ర కగజం డిఎంకే తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తూ లోక్సభలో 22 ఎంపీ సీట్లు, రాజ్యసభలో 8 ఎంపీ సీట్లు కలిగి ఉంది. అసలు డిఎంకే ఎందుకు ఈ యూటర్న్ తీసుకుంది తెలుసుకుందాం. తాము డీలిమిటేషన్ బిల్లును గుడ్డిగా వ్యతిరేకించడం లేదని, ప్రాంతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటే మద్దతు ఇస్తామని మాజీ సీఎం స్టాలిన్ ప్రకటించడం వెనుక గుణాత్మకమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న యూనిఫామ్ 50% సీట్ల పెంపు ఫార్ములాకు డిఎంకే దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జనాభా ప్రాతిపదికన మాత్రమే వెళ్తే నష్టపోతామనే భయంతో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు ఈ 50% మోడల్ ఒక శ్రీరామ రక్ష అన్న విషయం తెలిసిందే. దీని ప్రకారం ఏ రాష్ట్రంలోనూ సీట్లు తగ్గవు, పైగా ఉన్న స్థానాలు సగానికి పైగా పెరుగుతాయి. ఈ లెక్కన తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 39 లోక్సభ స్థానాలు కాస్త 59 స్థానాలకు పెరుగుతాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 17 సీట్లకు గాను 26, ఏపీలో 25 సీట్లకు గాను 28గా మారతాయి. ఇక్కడ ఒక సామెత గుర్తుకొస్తుంది. ఇల్లు కాలి ఒకడే ఏడుస్తుంటే ఒళ్ళు కాలి ఇంకొకడు ఏడ్చాడట. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా తన ఉనికి కోసం బిల్లును అడ్డుకోవాలని ఏడుస్తుంటే డిఎంకే రాష్ట్రంలో అధికారం కోల్పోయి తమిళనాడులో సొంత పొలిటికల్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి కేంద్రంతో దోస్తీకి సిద్ధపడుతోంది. ఎందుకంటే తమిళనాడులో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో ఒడిదుడుకులు ఏర్పడిన సంగతి తెలిసిందే. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికార టీవీకేకు దగ్గరగా జరిగింది. ఇక టీవీకే మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు అన్నాడీఎంకే సహా మిగిలిన పార్టీలు విలవిల్లాడుతున్నాయి. మరోవైపు తమిళనాడు బీజేపీకి అన్నామలై రామ్ చెప్పేసి సొంత దుకాణం తెరుచుకున్నారు. డిఎంకేను నిరంతరం టార్గెట్ చేసే అన్నామలై ఎప్పుడైతే సీన్ నుంచి తప్పుకున్నారో అటు ఢిల్లీ పెద్దలకు ఇటు స్టాలిన్కు మధ్య ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇక కేంద్రంలోని అధికార బీజేపీతో అనవసరంగా రాజకీయ వైరం పెట్టుకుని ఈ క్లిష్ట సమయంలో టార్గెట్ అవ్వాల్సిన అవసరం తమకు లేదని స్టాలిన్ గట్టిగా నమ్ముతున్నారు. గతంలో కేవలం సెంటిమెంట్ కోసం ప్రతి అంశాన్ని వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో డిఎంకే పార్టీ ఉనికిని కాపాడుకోవటమే ముఖ్యమని ఆ పార్టీ ఆలోచిస్తోంది. అందుకే కాంగ్రెస్ ఎజెండాతో సంబంధం లేకుండా డిఎంకే స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. రాబోయే కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ సీఎం స్టాలిన్ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ డీలిమిటేషన్ బిల్లు వ్యూహం డిఎంకే, బీజేపీ ఇరు పార్టీలకు ఉభయతారకం కాబోతోంది. అటు కేంద్రానికి బిల్ పాస్ అవుతుంది, ఇటు డిఎంకేకు రాష్ట్రంలో పొలిటికల్ మైలేజీ లైఫ్ లభిస్తాయి. మరి తమిళ పాలిటిక్స్లో జరగబోయే ఈ పెనుమార్పుపై కాంగ్రెస్కు డిఎంకే ఇచ్చిన షాక్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఎడిటోరియల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. మీ కేఎస్ఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.